హాయ్ అండి. వెల్కమ్ టు హిందూ ఆర్కే వ్లాగ్స్. నేనైతే ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత అయితే షూట్ చేస్తానండి ఈ వీడియో అయితే. ఇంకా ఊరు నుంచి పట్టుకొచ్చిన బట్టలు సామాన్లు అన్నీ అయితే బయట పెడుతున్నాను ఇంకా బ్యాగ్లో తీసి. ఇంక ఇక్కడైతే ఊరు నుంచి కొంచెం సామాన్లు అయితే తెచ్చుకున్నాను. కారము ఇవన్నీ పిండి ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను. ఇంక ఇవన్నీ అయితే బ్యాగ్లో అన్నీ ఎక్కడొక్కటి తీసి సర్దేసుకుందామని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇంక ఇవన్నీ అప్పడాలు కూడా మళ్ళీ మా అత్తయ్య చేసి ఇచ్చారు. అవి కూడా ఇంకా ఒక బాక్స్లో అయితే పెట్టేశాను. ఇంకా అమ్మ అట్టండి ఊరు నుంచి వచ్చేటప్పుడు అయితే కొన్ని జంతికలు చేసి ఇచ్చిందండి. అవి కూడా తీసి అక్కడ ఒకటి సర్దిద్దామని చెప్పి మళ్ళీ లేదంటే మెత్తపడిపోతాయి అని చెప్పి ఇవి కూడా ఒక బాక్స్లో అయితే ఇంకా క్లోజ్ చేసేసాను. ఇంకా ఊరు నుంచి అయితే రాగి పిండి కారం గోధుమ పిండి ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను. ఇంకా మా పిన్ని అయితే శనక్కాయలు కూడా ఇచ్చింది. అవి కూడా పట్టుకొచ్చాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 2 మ్యాంగోస్ ఉంటే అవి కూడా పట్టుకొచ్చాను. ఈ శనక్కాయలు ఇవన్నీ అయితే మా పిన్ని ఇచ్చిందండి. ఇంక చూసారు కదా పిండొడియాలు అంటారండి. ఇవైతే బియ్య పిండితో చేస్తారు. ఆ వడియాలు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇంకా మనం వడియాల్లో ఫ్రై చేసుకొని పప్పుతో కూడా నంచేసుకోవచ్చు. ఇంక ఇక్కడ బట్టలు అయితే చూసారు కదా, చాలా బట్టలు అయితే ఉన్నాయి. ఇంకా ఉతకాల్సినవి అయితే మిషన్ వేయాలి. ఇంకా షాంపులో తడపాల్సినవి ఉన్నాయి. ఇంక ఇక్కడైతే మిషన్ వేయాల్సినవన్నీ ఇంకా మిషన్ వేసేసాను. ఇదైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మార్నింగ్ అయితే బయటికి వెళ్దామని చెప్పి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఏం చేయలేదు, రాగిజావ తాగిద్దామని చెప్పి ఇక్కడైతే రాగిజావ అయితే చేసేస్తున్నాను. ఇంకా నాకు మా ఆయనకైతే రాగిజావ చేసేస్తున్నాను. చేసి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అవన్నీ తెచ్చుకోవాలి. ఇంక ఊరు నుంచి వచ్చాం కదా, ఇంట్లో ఏం కూడా లేవు, అవన్నీ తెచ్చుకోవాలని చెప్పి ఇంక ఇక్కడైతే వేగంగా వెళ్ళిపోదామని చెప్పి ఇంకా రెడీ అవుతాము. అక్కడైతే రాగిజావ అయిపోయింది. ఇంక చూసారు కదా, మొత్తం పొంగిపోయింది మొత్తం అంతా కూడా స్టవ్ మొత్తము. ఇంక ఇక్కడైతే అటు నుండి వచ్చేటప్పుడు మార్కెట్ నుండి వచ్చేటప్పుడు అయితే తాటి ముంజలు కనిపించాయి. ఇంకా అవి అయితే తీసుకొచ్చాను. ఇంకా అవి అయితే పిల్లలకి ఇస్తే తిన్నారు. ఇంకా పిల్లలు అయితే ఇంక ఇక్కడైతే కూరగాయలన్నీ పట్టుకొచ్చాను కదా, అవి ఇంకా ఫ్రిడ్జ్లో ఎక్కడ ఒకటి సర్దిద్దామని బయట పెడుతున్నాను. చూసారు కదా ఏంటి అలా చూస్తున్నారంటే, కవర్లో ఎగ్స్ పెట్టి తీసుకొచ్చారండి. ఆ ఎగ్స్ అయితే పగిలిపోయాయి మొత్తం. 12 ఎగ్స్ తీసుకొస్తే అందులో 2 ఎగ్స్ అయితే బ్రేక్ అయిపోయి, ఇంక అందులో బాగానే తీసుకొచ్చాము కానీ అది ఎలా బ్రేక్ అయిపోయి కూడా తెలియదు. ఇంకా అవి అయితే చూస్తున్నాను. ఇంకెక్కడైతే ఆకుకూరలు మామూలు కూరగాయలు ఇవన్నీ ఉన్నాయి. అక్కడక్కడ అవన్నీ ఫ్రిడ్జ్లో సర్దిద్దామని చెప్పి అయితే ఇంకా బయట పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఆకుకూరలు అవన్నీ అందులో ఉన్నాయి కాబట్టి తొందరగా పాడైపోతాయి అని చెప్పి తీసేస్తున్నాను. ఇంకా కూరగాయలు తెచ్చిన వెంటనే సర్దుకుంటే నీట్గా ఉంటాయండి, లేదంటే పాడైపోతాయి. ఇంకా కూరగాయలు మార్కెట్కి వెళ్ళి తీసుకురావడం కాదు కానీ అవి అక్కడ సర్దుకునేటప్పటికైతే సరిపోద్ది. ఇంక ఇవన్నీ అన్నీ తీసి పెట్టుకుంటున్నాను, దేనికి దానికి డివైడ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకే దేని దానికి కవర్లో వేసి పెట్టుకుంటే ఇంకా పని అయితే ఈజీ అయిపోద్ది అని చెప్పి ఇంక అన్నీ తీసి పెట్టుకుంటున్నాను. బయట అయితే కూరగాయలు అవన్నీ అయితే ఫుల్గా తెచ్చుకున్నాను. ఎందుకంటే 1 వీక్ వరకు ఇంకా ఇంట్లో లేను కదా, మళ్ళీ ఇంకా పాడైపోతాయి ఊరు వెళ్తుందని చెప్పి ఇంక వెజిటేబుల్స్ అయితే ఏమీ తెచ్చుకోలేదు. ఇంకా 2 వీక్స్కి అయితే సరిపోతాయి తెచ్చుకున్నాను వెజిటేబుల్స్ అవన్నీ కూడాను. ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఖాళీ లేకుండా మొత్తం పెట్టేసాయి. ఇంకా ఇవి చూసారు కదా, ఇంకా ఎక్కడొక్కడే సర్దేసుకున్నాను. ఇంక ఇవన్నీ బయట పెట్టేసి సర్దేసుకున్న తర్వాత ఇంక చూపించాను కదా, ఎగ్స్ అయితే పగిలిపోయి అన్నాను కదా, చూపిస్తున్నాను చూడండి. ఇంకా అందులో 2 ఎగ్స్ అయితే బ్రేక్ అయిపోయి 12 ఎగ్స్ పట్టుకొస్తే ఇంకా అందులో 2 బ్రేక్ అయిపోయి మిగతావన్నీ నీట్గా వాష్ చేసి అయితే మళ్ళీ ఇంకా అవన్నీ ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పి అవన్నీ నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ 2 ఎగ్స్ అయితే బయట పెట్టేశాను. ఇంకెక్కడ కూడా పచ్చిమిర్చి అన్నీ తుడుములు అవన్నీ తీసుకుని అయితే ఇంకా ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మధ్యాహ్నం అయితే డిన్నర్లోకి ఇంకా వంట చేద్దామని చెప్పి చిక్కుడుకాయను నువ్వుల పొడి కూర అయితే చేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నువ్వులు డ్రై రోస్ట్ చేసుకొని వాటిని బాగా మిక్సీ పట్టుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకొని మనం ఉడకబెట్టిన చిక్కుడుకాయలు ఉంటాయి కదా, ఇంకా అవి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకున్న తర్వాత అందులో వేసాక బాగా మగ్గిపోయిన తర్వాత మనం అందులో పసుపు కారం ఇవన్నీ వేసుకొని అవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో మనం పట్టుకుంటాం కదా నువ్వుల పొడి పట్టుకున్నదంతా కూడా అందులో వేసుకున్నామంటే ఇంకా దగ్గరగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట అయితే పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంక ఇక్కడైతే చూసారు కదా, కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద కొంచెం కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి వెల్లుల్లి ఆనియన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం స్ట్రెయిన్ చేసుకున్నవి చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అవి కూడా అందులో వేసుకొని అవి బాగా కొంచెం మగ్గిన తర్వాత ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే సరిపోద్ది, సిమ్లో అవసరం లేదు. ఇక్కడైతే ఇంకా చేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు కారం సాల్ట్ మనము ఉడకపెట్టేటప్పుడే కూడా పసుపు సాల్ట్ వేస్తాం కదా, ఇంకా సాల్ట్ ఇవన్నీ చూసుకొని అయితే వేసుకోవాలి. సాల్ట్ కూడా అది చూసి వేసుకున్న తర్వాత మనం పట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపటికి అది వేసుకున్నామంటే అది కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక పావు గంట సేపు మనం ఫ్రై చేసుకున్నామంటే సరిపోద్ది. టేస్టీగా అయితే తయారైపోద్ది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయకపోతే.
ఇంకెంతనండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ చేసుకోండి.